హలో! హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఇక్కడైతే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. స్ఫూర్తి బర్త్‌డే రోజు లంచ్ చేసుకొని మధ్యాహ్నం నుంచి రవి వాళ్ళ ఆఫీస్‌కైతే వెళ్ళాము. సో, అక్కడ ఫ్యామిలీ డే సెలబ్రేషన్ ఉంది. దాని కంటిన్యూషన్ అనమాట. ఇక్కడైతే రెడీ అయ్యి బయటకైతే వచ్చేసాము. కారైతే బయట పెట్టేస్తున్నాడు. ఇంకా అందుకు ఒక చిన్న మూమెంట్ అలా క్యాప్చర్ చేశా అనమాట. ఇక్కడ పూర్వి అయితే భలే అల్లరి. సో, మూతికంతా ఎంగిలి పూసుకొని వాళ్ళ అక్కకి ముద్దు పెట్టడానికి ఎళ్తుంది. సో, అట్టుందనమాట. బయటైతే వర్షం పడుతుంది లైట్‌గా. అంతా ఓపెన్ ప్లేస్‌లో పెట్టారంట ఆ ప్రోగ్రాము. సో, ఎలా ఉంటదో ఏమో తెలియదు అని డౌట్‌గా వెళ్ళాము. కానీ వర్షం అయితే తగ్గింది. ఆడికెళ్ళిన ఒక 5 మినిట్స్‌కి మళ్ళీ వర్షం అయితే పడింది. చాలా చలిగా ఉందనమాట బయటైతే. మేమైతే ఈవెన్ స్వెటర్స్ కూడా తీసుకెళ్ళలేదు. ఇంకా ఆడ కార్ దిగిన తర్వాత చలేసింది. నార్మల్‌గా అసలు ఎలా అంటే భయంకరమైన చలనమాట. గాలి, చలిగాలి. ఇంకా పిల్లలకి మఫ్లర్స్ కానీ ఏం పెట్టుకోలేదనమాట. ఇంక తర్వాత ఇంకా జనాలున్నారు గదా! ఇంకా ఆ ప్లేస్‌కెళ్ళేటప్పటికి కొంచెం టెంపరేచర్ సరిపోయింది. ఒకవేళ తీసుకెళ్ళున్నా నాకు లగేజ్ బరువు తప్ప ఏమి ఉండేది గాదు. ఇదే అనమాట రవి వాళ్ళ ఆఫీస్ టీసీఎస్. సో, కొన్ని కొన్ని సార్లు ఇక్కడ చేస్తాడు. కొన్ని కొన్ని సార్లు వేరేది గూడా ఉందనమాట. అక్కడికి గూడా వెళ్తాడు. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో, 2 దిక్కులా చేస్తూ ఉంటాడు మోస్ట్‌లీ ఎక్కడ వీలుంటే అక్కడ అతనికి. సో, ఇక్కడైతే ఇంకా లోపలికెళ్తున్నాము. దీన్నంతా ఐటీపీఎల్ అని అంటారంట. నాకు తెలీదు క్లియర్‌గా. అక్కడ అంటుంటే విన్నాను. ఈ కంపెనీస్ అన్నీ చూస్తా ఉంటే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అంటే నాకు కొంచెం చాలా ఇష్టం అనమాట. కొంచెం గాదు చాలా ఇష్టం. ఈ సాఫ్ట్‌వేర్ ఈ ఆఫీస్‌లన్నా లేకపోతే ఆ లోపల ఇన్‌సైడ్ ఎలా ఉంటుంది అని కొంచెం చిన్న ఆతృత, కుతూహలం. ఆ కోరిక ఇప్పుడు కొంచెం తీరింది. ఇంతకుముందు మేము బెంగుళూరులో ఉన్నప్పుడు హెచ్‌పీలో ఈయన వర్క్ చేసేటప్పుడు గూడా మంత్లీ వన్స్, ట్వైస్ ఎళ్ళేవాళ్ళము ఆఫీస్‌కి. ఆ అట్మాస్ఫియర్ అంతా అలా కొంచెం ఆస్వాదించేదాన్ని. చాలా బావుంటది. నోయిడాలో ఉన్నప్పుడు గూడా వెళ్ళాను ఒకసారి ఆఫీస్‌కి. అది ఇంకా చాలా పెద్దది. చాలా బావుంటుంది హెచ్‌సీఎల్. ఇంకా బెంగుళూరులో హెచ్‌సీఎల్ క్యాంపస్ అయితే చూడలేదు. జస్ట్ బయట నుంచే అనమాట. లోపలికైతే నాట్ అలౌడ్. విజిటర్స్ అలౌ గూడా లేదు. అండ్ టీసీఎస్‌లో గూడా లేదు. కాకపోతే ప్రతి ఇయర్ ఇలా ఫ్యామిలీ డే సెలబ్రేషన్ అని చేస్తారంట. సో, అందుకు వచ్చాము. ఇలా ఫస్ట్ టైము ఇన్ని ఇయర్స్‌లో ఇలా ఫ్యామిలీ డే సెలబ్రేషన్ ఇలా కంపెనీలో సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో ఇది ఫస్ట్ టైమ్ అనమాట వెళ్ళటం. అండ్ ఇక్కడైతే ఎంట్రన్స్‌లో ట్యాగ్స్ ఉన్నాయి. అండ్ డ్రాస్ కూడా లక్కీ డ్రాస్ కూడా ఇది ఐడీ నంబర్స్ అవి రాసుకుంటూ ఉన్నారు. సో, మాకైతే అంత లక్ లేదు కాబట్టి మాకు రాలా. జస్ట్ అంత వేల మందిలో జస్ట్ 5 మెంబర్స్‌కే ఇచ్చారు. అంటే 5 మెంబర్స్‌కే వచ్చినియి. సో, ఇక్కడైతే ట్యాగ్స్ ఫ్యామిలీకి ఒక ట్యాగ్ అయితే ఇస్తున్నారు. అదైతే నేను వేసేసుకున్నా. అండ్ ఈ కార్డ్స్ కూడా ఇచ్చారనమాట. సో, పిల్లలు ఆడుకోవడానికి. పిల్లలకి అంతా ఫ్రీనే ఆడుకోవటం. అండ్ ఇక్కడ చూస్తున్నారు గదా! ఇవన్నీ ఈ ఏటీఎం మిషన్‌లు ఉంటాయి గదా! బ్యాంక్స్ అలాంటివి. కంపెనీస్ అయితే చాలా పెద్దవిగా మొత్తం అద్దాలతో నిండిపోయింది. సో, అవన్నీ చూసుకుంటూ చిన్నగా వెళ్తున్నా. ఇక్కడ మా ఆయన ఎక్కడో వెళ్ళిపోయాడు. పూర్విని పట్టుకొని వాళ్ళిద్దరు వెళ్ళిపోయారనమాట. నేను మాత్రం చిన్నగా వీడియోస్ తీసుకుంటూ, ఫొటోస్ తీసుకుంటూ అయితే నేను స్ఫూర్తి చిన్నగా వెళ్తూ ఉన్నాము వెనక. సో, చాలామందొచ్చారు. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. మేము అక్కడికెళ్ళేటప్పటికి 4:00 అయిందనమాట. ఆఫీస్‌లో కార్ పార్క్ చేసి అక్కడి నుంచి ఇంకొంచెం నడుచుకొని పోవాలి. సో, ఇంక అక్కడికి వచ్చేసాము. జనాలైతే అప్పటికి ఫుల్ అయిపోయి ఉన్నారు. అంతా కొంచెం మంచిగా డెకరేట్ చేశారు. అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ పెట్టారు. చాలా అంటే చాలా బావుంది. కాకపోతే స్టార్టింగ్ అంతా నేను వాటిని ఏమి ఎంజాయ్ చేయలేదు. పిల్లలు ఆడుకోవటం సరిపోయిందనమాట. పిల్లలకి అన్నీ ఫ్రీనే. అక్కడ ఫుడ్ స్టాల్స్ పెట్టారు. అవి మాత్రం టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. అండ్ టేస్ట్ కూడా అలానే ఉంది. టేస్ట్ చాలా బావుంది. వెళ్ళంగాల్నే ఫస్ట్ మోమోస్‌తో అయితే బోనీ చేశామనమాట. ఇంకా స్నాక్ టైమ్ అయింది గదా! సో, మోమోస్ తీసుకున్నాము. అండ్ చాలా బావున్నాయి. ఒక్కొక్క మోమో వచ్చేసి 20 రూపీస్. అంటే అలా 5 ఇచ్చారు. 100 రూపీస్ అనమాట. సో, ఇక్కడ అప్పటికి స్టాల్స్ అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఇంకా క్యూలో నిలబడాలనమాట. అంత రష్ ఉంది.
ఇక్కడైతే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. మేము అంబ్రెల్లాస్ కూడా తెచ్చుకోలేదు. సో, తగ్గొద్దులే అనుకున్నాం. తగ్గకపోతే వెళ్ళిపోదాం అనుకున్నాము. 5 మినిట్స్‌కి అలా తగ్గిపోయింది. జస్ట్ చిన్న ఒక షవర్ లాగా పడిందనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా! మోమోస్ దగ్గరికైతే వచ్చాము. నిజం చెప్పాలంటే ఫుడ్ అంతా చాలా అంటే చాలా బావుంది. ప్రతి ఒక్కటి బావుంది. అన్నీ టేస్ట్ చేసాము. ప్రతి ఒక్కటి బాగుంది. అలానే టూ మచ్ కాస్ట్ కూడా. తప్పదు ఇలాంటి వాటికొచ్చినప్పుడు సర్దుకుపోవాలంటే కొంచెం కష్టమవుతది. ఫుడ్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వను. నచ్చింది తింటాను. మంచిగా తృప్తిగా తింటాననమాట. అది జంక్ అయినా, హెల్తీ అయినా, అన్‌హెల్తీ అయినా ఏదైనా. సో, ఫుడ్ విషయంలో అయితే అసలు కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఇంకా ఫస్టే ఒకటి తినేసాననమాట. నోరైతే కాలిపోయింది. నోరు కాలి లోపల చర్మం గూడా కొంచెం లేచిందనమాట ఈ మోమోస్ దెబ్బకి. సో, అది చల్లారబెట్టుకొని మళ్ళీ తింటున్నాను. అండ్ పూర్వి గూడా కొంచెం టేస్ట్ చేసింది. ఆమె పెద్ద ఇష్టంగా తినదు ఈ మోమోసు. అండ్ అది తినటం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్ఫూర్తి ఏదో చాక్లెట్ ఫౌంటైన్ అంట తెచ్చుకుంది వెళ్ళి. అదైతే అంతేం బాలేదు. అంటే వాళ్ళకి నచ్చింది. నేను పెద్ద చాక్లెట్ పర్సన్ కాదు కాబట్టి నాకు నచ్చలా. ఇంకా వాళ్ళు అయి తిన్నారు. అంటే ఏదో ఫ్రూట్స్ అన్నీ ఏసి ఏదో ఇచ్చి చేశారనమాట. అండ్ వాళ్ళకైతే నచ్చింది. సో, అది తింటున్నారు. అండ్ మోమోస్ బావున్నాయి. జనాలైతే బాగొచ్చారు. కానీ అందరూ టీసీఎస్సే. సో, వాళ్ళల్లో మా ఆయనకి ఎవ్వరూ తెలీదు. ఈయన చేసే టీమంతా నోయిడాలో ఉంటారు. ఒకరు, ఇద్దరు మాత్రం ఇక్కడుంటారేమో. దాంట్లో మా హస్బెండ్ ఒకరు. ఎవరు పెద్ద లేరనమాట. ఈయన టీమంతా అక్కడే ఉన్నారు. దేవుడు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తే నాకు మళ్ళీ నోయిడా ఎళ్ళిపోతాను. అండ్ అది తిని కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ పిల్లలకి చేతుల మీద పెయింటింగ్ అయితే వేస్తున్నారు. అవన్నీ స్టిక్కర్స్ ఉంటాయన్నమాట. వాటిలో మనం సెలెక్ట్ చేసుకొని వేపించుకోవాలి. ఇక్కడ కూడా క్రౌడ్ బాగా ఉన్నారు. అండ్ మెహందీ పెడుతున్నారు. అండ్ ఇది ఏమంటారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ పెయింటింగ్స్ ఉన్నాయి. ప్లెయిన్‌ది ఒకటి అండ్ షిమ్మర్ వస్తది గదా! అంతా తలుకులు, బెలుకులు అలాంటి ఒకటి అంటే పార్టిషన్స్ లాగా చేసుకొని పెడుతున్నారనమాట. మెహందీ గూడా పెడతా ఉన్నారు. ఇంకా నేను గూడా మెహందీ పెట్టించుకుందాం అనుకున్నాను. కానీ కుదరలేదనమాట. ఇంకా పూర్వి ఉంది గదా! ఆమెని కొంచెం ఎత్తుకోవాలి మళ్ళీ అంతా అవుతదని చెప్పి పెట్టించుకోలేదు. మోస్ట్‌లీ నాకు చేతులకి గోరింటాకు ఉంటే ఇష్టం. చేతులు ఖాళీగా ఉంటే నచ్చదనమాట. అది ఉంటే కొంచెం కళగా ఉంటది అనిపిస్తది. కాకపోతే ఇంట్రెస్ట్ పోయింది. పిల్లల దెబ్బకి ఇంట్రెస్ట్ పోయింది పెట్టుకోవాలి అని. ఇక్కడ వీళ్ళది అయిపోయిందనమాట పెయింటింగ్. అది వాటర్ తగలంగాల్నే పోతుంది. సో, వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఏపిచ్చేసాము. అండ్ ఇక్కడ ఇది ఆడుతా ఉన్నారు. చాలా పిల్లలున్నారు. ఆ పిల్లల్లో ఎక్కడ తొక్కుంటారో, ఎక్కడ పడి ఏడుస్తారా అని చెప్పి మేము వద్దని చెప్పాం. పూర్వి అస్సలు ఒప్పుకోలేదు. వెళ్ళాల్సిందే అని పట్టుబట్టింది. ఇంకా దగ్గరుండి చూసుకుంటూ ఇంకా ఎక్కిచ్చాము, పంపించాము. 10 బిలో వాళ్ళకి 10 బిలో వాళ్ళ వరకే అనమాట. 10 అబోవ్ ఏజ్ వాళ్ళకి లేదు. ఇంకా పిల్లలైతే ఇక్కడ మంచిగా ఆడుకుంటూ చిల్ అవుతూ ఉన్నారు. అస్సలు రమ్మంటే రాలా. 2 అవర్స్ పైనే ఆడుకున్నారనమాట. బాగా అలసిపోయారు ఆడి ఆడి. సో, చీకటి కూడా అయిపోయింది వాళ్ళు బయటకొచ్చేటప్పటికి. అండ్ పక్కన ఒక పెద్ద క్యూ ఉందనమాట. ఏంటా అని చూస్తే ఇక్కడ అందరు లైన్‌లో నిలబడ్డారు. ఒక 1 అవర్ ఈయన నిలబడ్డారు. 1 అవర్ నిలబడితే గానీ ఆ ప్లేస్‌కి మేము వెళ్ళలేదు. సో, చాలా పెద్ద క్యూ ఉంది. ఇదనమాట. దీన్నేమంటారో నాకు తెలీదు. సో, ఆ వీడియో తీసుకుందాము ఒకటి గుర్తుగా ఉంటది గదా! అని చెప్పి లైన్‌లో నిలబడ్డారు. 1 అవర్ పైన నిలబడితే కానీ మాకు ఆ ఛాన్స్ రాలేదు. సో, ఫైనల్‌గా అయితే ఆ ఛాన్స్ వచ్చేసింది. తీయించేసుకున్నాము. షార్ట్ వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. అండ్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ పిల్లలు ఐస్ క్రీమ్ కావాలి అంటే ఇంక అక్కడికొచ్చాము. సో, ఇదొకటి కనిపించింది. ఎప్పుడూ ఇలా వీడియోస్‌లో చూడటమే గానీ ఫస్ట్ టైమ్ అనమాట ఇలా రియల్‌గా. చాలా మంచి ఫీలింగ్ అనిపించింది. సో, ఇంకా ఆడిపించొచ్చు. కాకపోతే క్రౌడ్ ఎక్కువుంది కాబట్టి వాళ్ళు అలా మేనేజ్ చేసుకున్నారు టైము. సో, అప్పటికి చాలా బాగుంది. అండ్ మంచిగా ఆడిపించారు ఐస్ క్రీమ్ ఇవ్వకుండా. ఆ రోజైతే చాలా మంచిగా టైం స్పెండ్ చేశాము. చాలా మెమరబుల్‌గా అనిపించింది. అండ్ అందులో స్ఫూర్తి బర్త్‌డే రోజున ఆమె బాగా ఎంజాయ్ చేసింది అనిపించింది మాకైతే. సో, అదనమాట. ఇక్కడైతే ఫైనల్‌గా ఐస్ క్రీమ్ అయితే ఇచ్చేశారు. ఇక్కడ ఒరిజినల్ సౌండ్స్ పెడదాము అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో
పాటలు వస్తా ఉన్నాయి. కాపీరైట్ వస్తదని చెప్పి అందుకు మొత్తము నేనే మాట్లాడేస్తూ ఉన్నాను. భయమైపోతా ఉంది. ఇప్పుడు ఈ మధ్యలో పెట్టిన వీడియోస్‌కి 3, 4 వీడియోస్‌కి కాపీరైట్ వచ్చింది. ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. నేను ఎవరిది కాపీ కొట్టలేదు. అండ్ ఎప్పుడులాగే పెట్టాను వీడియోస్. మరి ఎందువల్ల వస్తుందో లేకపోతే ఈ కైన్ మాస్టర్‌లో ఉన్న మ్యూజిక్ వల్ల వస్తుందో అర్థం కావట్ల. ఆ మ్యూజిక్ యాడ్ చేయాలన్నా కూడా నాకు భయంగా ఉంది. కాపీరైట్ వస్తదని. ఇప్పుడు కాపీరైట్ వస్తే వ్యూస్‌కి వచ్చే వాచ్ టైమ్ రాదు. యాడ్ అవ్వదనమాట వాచ్ టైము. సో, అందుకు. అండ్ ఇక్కడైతే మా పూర్వీ టర్న్ వచ్చేసింది. ఇక్కడ పూర్వీకి అయితే కూడా సేమ్ అలానే చేశారు. మా ఆయనకి ఇచ్చాను వీడియో అని చెప్తే సగం సగం తీస్తారనమాట. అటు ఫేసు కనిపియదు, అటు ఏది కనిపించదు. అటు ఇటుగా ఉంటుంది ఆయన తీసేవి. సో, అదనమాట. ఇక్కడైతే ఈమెకు కూడా ఫైనల్‌గా ఐస్ క్రీమ్ అయితే ఇచ్చేసాడు. మా పూర్వి ఏడుస్తా ఉంది ఐస్ క్రీమ్ కావాలి అని. అతను చేసే ఇరిటేషన్‌కి ఇంకా కుసిలిస్తా ఉంది ఐస్ క్రీమ్ కావాలి అని. సో, ఒరిజినల్ సౌండ్ పెట్టుంటే బాగుండేది. సో, పెట్టను కుదరలేదు. ఇక్కడైతే పిల్లలు మాత్రం ఒక డాన్స్ ఏసారు. ఒరిజినల్ వాళ్ళే క్రియేట్ చేసుకొని చేశారనమాట. అంటే ఆ మ్యూజిక్ సౌండ్స్, డ్రమ్ సౌండ్స్ అవన్నీ. ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని ఇక్కడైతే ప్రోగ్రామ్ జరిగే చోటుకైతే వచ్చాము. ఆల్మోస్ట్ 60% అయిపోయింది. ఏ ప్రోగ్రాంలో అయినా మన తెలుగు పాటలు ఖచ్చితంగా ఉండాల్సిందే. సో, బర్గర్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఆ పాటల్ని, వాళ్ళ డాన్స్‌ని. అండ్ ఇంకా బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే యూత్ అంతా డాన్స్ చేస్తా ఉన్నారు. ನಿಮ್ಗೆ ಗೊತ್ತಲ್ಲ that OCD problem I have. If nobody, even if one person is not doing, I will stop the rap. I will restart the rap. Okay? All right? Let's go. Let's have it one more time from the top. Okay? Let's go. 1, 2. 1, 2. 1, 2. DCS. 1, 2. DCS. Bola hatu take. DCS. So kayeti. DCS. Sabake chari. సో, చూసారు గదా! అలా అయితే మంచిగా టైం స్పెండ్ చేశాము. నేను గూడా బాగా ఎంజాయ్ చేశాను. గట్టి గట్టిగా అరిచాను గుంపులో గోవిందా అన్నట్టు. అండ్ అది అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ డిన్నర్ చేద్దాము అని చెప్పి వచ్చామన్నమాట. పూరి తీసుకున్నాము. అండ్ ఒకటి పొటాటోది స్ప్రింగ్ లాగా ఉంటుంది గదా! అదొకటి తీసుకున్నాము. అండ్ టేస్ట్ చాలా బాగున్నాయన్నమాట. పూరి బాగుంది, ఇది బాగుంది, బర్గర్ బాగుంది, మోమోస్ ఇంకోటేదో 2 ఐటమ్స్ తీసుకున్నాము. అవి కూడా చాలా బాగున్నాయన్నమాట.
అండ్ ఇంక అప్పటికి టైం వచ్చేసి 9:00 అయింది. తినేసి ఇంకా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. ఇంకా వచ్చే దారిలో ఇంకా ఉన్నాయన్నమాట ఆడుకునేవి. అవి కూడా ఆడేసుకున్నారు. అండ్ ఇది బ్యాక్ సైడ్ అంతా డాన్స్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఇందాక చాలా మిస్ అయ్యాననమాట. ఇందాక చాలా బాగేశారు. అప్పుడు వీడియో షూట్ చేయటం మర్చిపోయాను. అండ్ మన తెలుగు సాంగ్స్ కూడా చాలా బాగా పెట్టారనమాట. ఇంకా బెంగుళూరు అంటే తెలుగు, తెలుగు అంటే బెంగుళూరు అన్నట్టు అయిపోయింది. ఇక్కడ ఈ బెంగుళూరులో అయితే అందరూ తెలుగోళ్ళే ఎక్కడ పట్టినా. ఇంకా టైం వచ్చేసి 9 దాటిందనమాట. ఇంకా ఇంటికెళ్ళేటప్పటికి ఇంకా టైం పట్టుద్దని చెప్పి బయలుదేరాము. సో, అప్పటికి ఇంకా కంప్లీట్ అవ్వలేదు ప్రోగ్రాము. ఇంకా ఇవి ఉంటాయి కదా పిల్లలు ఆడుకునేవి, అవన్నీ అప్పుడే క్లోజ్ చేస్తున్నారు మేము వెళ్ళేటప్పటికి. అండ్ చలి కూడా చాలా ఉందనమాట. ఆ క్రౌడ్‌లో అర్థం కాలేదు. ఆ మనుషుల్ని దాటి అలా బయటకొచ్చేటప్పటికి వణుకు పుట్టింది. సో, ఇక్కడ నా ఫేస్ చూసారు కదా ఎలా అయిపోయిందో, జిడ్డు జిడ్డు అయిపోయింది. మనమంతే రెడీ అయిన 10 నిమిషాలు ఫ్రెష్‌గా కొంచెం బాగుంటాం. ఆఫ్టర్ 10 మినిట్స్ ఇలానే ఉంటదనమాట నా ఫేసు. జిడ్డు జిడ్డుగా అయిపోతది. ఇంకా పట్టించుకోను. సో, అదనమాట. ఇంకా వెళ్తుంటే ఇక్కడ ఈ బాల్స్‌ది క్లోజ్ చేస్తుంటే పిల్లలు క్లోజ్ చేయనివ్వలేదు. ఇంకా పూర్వి కూడా ఆడతాను అంటే వదిలేసాం. సరే 5 మినిట్సే కదా అని చెప్పి వదిలేసాము. మేమున్న స్పాట్‌లోనే ఒక పాప తప్పిపోయిందనమాట. వాళ్ళ పేరెంట్స్ పరిగెత్తుకుంటూ వెతుకుతా ఉన్నారు. ఆ పాపని నేను చూసాను. ఆ పాప సైలెంట్‌గా నిలబడుంది గానీ, అలా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఆ పాప కనిపియలేదు. ఇంక తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి అంతా వెతుకుతా ఉన్నారు. చాలా భయమేసింది నాకేం. దొరుకుంటుంది. అంటే అంతా సెక్యూరిటీ ఉంటారు గదా! సో, దొరుకుంటుంది. కానీ ఆ క్షణం చాలా డేంజరస్ మినిట్ లాగా అనిపిస్తది. అలా పిల్లలు తప్పిపోతే. అలాంటి ప్లేసులకి వచ్చినప్పుడు చాలా కేరింగ్‌గా, చాలా జాగ్రత్తగా పిల్లల్ని కనిపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చే దారిలో ఇక్కడ స్క్వేర్ మాల్ అని ఉంది. సో, దీని పక్కనే ఉంటుంది. ఇంకా అక్కడ వచ్చాము. ఇక్కడ కనిపిస్తే వదిలిపెట్టదు గదా మా పూర్వి. సో, అదెక్కి కూర్చుంది. ఒక రౌండ్ అయితే వేశారు. ఒక రౌండ్‌కి మరి ఎంత తీసుకున్నారో తెలీదు. సో, అదయిపోయిన తర్వాత మళ్ళీ బస్సు ఎక్కుతా అని చెప్పి అనింది. సో, బస్సు అయితే పెట్రోల్ లేదమ్మా ఇంకా ఇంటికెళ్ళిపోదాము అని చెప్పి తీసుకొచ్చేసాను. సో, మొహం నల్లగా పెట్టుకొని వచ్చిందనమాట. అప్పటికి టైం 9:30 అయింది. సో, మాల్‌లో కూడా షాప్స్ అంటే ఆ స్టోర్స్ అన్నీ క్లోజ్ చేసే టైం అయింది. అంతసేపు బయట తిరిగి, బయట ఎంజాయ్ చేశారు పిల్లలు. అయినా పూర్వి నేను ఇంటికి రాను, ఇంకా బయట తిప్పండి అని ఏడుస్తూ ఉందనమాట. సో, ఆమెకి ఎందుకో మరి ఇంటికి అంటే బయటికెళ్తే ఇంకింటికి ఏడుస్తూనే వస్తది. ఇంటికి రావటానికి పెద్ద ఇష్టపడదు. ఇంకా ఇంటికెళ్దాం పదా అనేసరికి తల ఊపుతుంది రాను అని చెప్పి. అలా ఉంటది ఆమెతో. అండ్ ఇక్కడ ఒకటి బాటా స్టోర్ ఉంటే అక్కడికొచ్చాను చెప్పులు తీసుకుందాము అని. నా జీవితంలో నాకసలు చెప్పులు దొరకవేమో అన్నట్టు ఉన్నాయన్నమాట. సో, కందుకూరులో మొన్న 4 షాపులు తిరిగితే ఈ జత చెప్పులు కనిపించినియి. ఉన్నదాంతో అడ్జస్ట్ అవుతున్నాను. సో, అలా ఉంది. ఇక్కడ కూడా నాకు పెద్ద నచ్చలేదు. నచ్చినవి సైజు లేవు. సో, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లే కనుకైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.